ఫార్ములా ఈ కారు రేస్ కేసు విచారణ వచ్చే నెల 25కి వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. మే 14న ఈ కేసులో కేటీఆర్ సహా 5గురికి సమన్లు జారీ చేశారు. ఇక ఈ కేసులో A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను చేర్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తరువాత మొదటి కేసు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కేటీఆర్కు ₹1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీస్ సమర్పించాల్సని ఆదేశించారు. ఇక తదుపరి విచారణ వచ్చే నెల 25కు వాయిదా వేసింది కోర్టు. ఇక ఈ కేసులో కేటీఆర్ తర్వాత A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. కోర్టులో మార్చి 23న 77 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ ఛార్జ్షీట్లో 14 మంది సాక్షులను పేర్కొంది. మే 14న ఛార్జ్షీట్ విచారణకు ఆమోదించింది ఏసీబీ కోర్టు. అయితే ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి ఏసీబీ కోర్టు ఆగస్టు 25కు విచారణ వాయిదా వేసింది. సెక్షన్ 13(1), 13(2) అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టగా ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఛార్జ్షీట్ తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ ఛార్జ్షీట్ అని చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తాడు. ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత మరి విట్నెస్లను కాల్ఫర్ చేయాలి. విట్నెస్లు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళని మీకు ట్రాక్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ నిజమైనయా తప్పుడు అనేది మేము తేలుస్తాం. ఆ రోజు తేల్చిన తర్వాత ఆఫ్టర్ హియరింగ్ ది బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పటి వరకు మాత్రం ఏం జరగదు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మేము క్వాష్ పిటిషన్ కూడా రేపు మూవ్ చేయబోతా ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయో ఆ ఛార్జెస్ ని మేము బేస్ చేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తే క్వాష్ పిటిషన్ కనుక ఎలా అయింది అనుకోండి, మొత్తం ఏసీబీ కేసు కూడా డమాలం అంటది. ఈ కేసులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు.